ఈ 40% లిస్ట్ మీ దగ్గరకు వచ్చిందా? ఈ భూములకు సంబంధించి మొత్తం అంటే మార్పులు చేయడంలో 60-40 కమిషన్ తోటి 40% సర్కార్ అని గతంలో మీరే అన్నారు. గత ప్రభుత్వాన్ని, అధికారులని, అందరిని, పెద్దలనే డైరెక్ట్గా అన్నారు. ఆ 40% జాబితా వచ్చిందా? వాటిని మీరు రికవర్ చేస్తారు? ఏదైతే నేను ఇందాక చెప్పానో ఈ ధరణికి సంబంధించిన పోర్టల్ ROR యాక్టు ఈ డిసెంబర్తో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 2014 కంటే ముందు ఏదైతే సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్న లిస్టుతో కంపేర్ చేసి సూపరింపోజ్ చేసి తప్పకుండా ఈ 40%తో ఏ భూములైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ భూములన్నీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అవసరమైన నుంచి మిగతా భూములన్నీ పేదవాడికి ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుద్ది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటి రెవెన్యూ బాగా తగ్గింది అంటే రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి అని అంటున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణ రిజిస్ట్రేషన్ల ఆదాయం, ఎందుకంటే తెలంగాణలో అదే మెయిన్. దాంతోపాటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంతా కూడా చాలా ఘోరంగా పడిపోయింది అని అనేది కేటీఆర్ గారు గతంలో రియల్టర్ల మీటింగ్కి వెళ్ళి చెప్పారు. చాలా అసలు రియల్టర్ల ఆత్మహత్యలు ప్రారంభం అవుతాయి అని చెప్పి. ఎందుకలా? వెనక ఒక మోటి సామెత ఉండేది, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంటావు అన్నట్లు. అంటే వారిని అధికారంలో నుంచి దింపితే అన్నీ పడిపోయినాయి అంటాడు, అన్నీ కూలిపోయినాయి అంటాడు, మొత్తం తినటానికే లేదంటాడు. ఇది అబద్ధం. ఇది గ్లోబల్ ప్రచారం. గడిచిన 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ల శాఖగా నేను చూస్తున్న మంత్రిగా రిజిస్ట్రేషన్లు గత సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ పెరిగింది తప్ప తగ్గల. ఎస్, మీరు ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో, మీరు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని ఫ్రంట్ రోల్లో ఉంచి వారి తెనరకుండి నాటకాలు డ్రామాలు చేసి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ కూలిపోతుందని చెప్పారో అది పచ్చి అబద్ధం. రియల్ ఎస్టేట్లో గ్లోబల్ వైడ్గా డెఫినెట్గా తగ్గిన మాట వాస్తవం. హైదరాబాదులో గత సంవత్సరంలో ఇదే టైంలో ఉన్న సేల్స్కి ఇప్పుడున్న సేల్స్కి తగ్గిందేమీ లేదు. అంతో ఎంతో ఇంక్రీజ్ అయింది తప్ప తగ్గలేదు. ఇక పొంగులేటి గారి పొలిటికల్ బాంబులు, ఎందుకంటే ఈ గత 6 నెలలుగా అదే చర్చ జరుగుతోంది. దీపావళికి పేలుతాయి అన్నారు, మీరు సీఎల్ నుంచి చెప్పారు పొలిటికల్ బాంబులు పేలుతాయి అని. ఎప్పుడు పేలుతాయి? ఆల్రెడీ పొలిటికల్ బాంబులు పేలటం అంటే ఏ వ్యక్తులనో ఏ వ్యక్తినో జైల్లో పెట్టాలనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనో, ఇంకొకటి చేస్తేనో పొలిటికల్ బాంబులు పేలినట్టు కాదు. దాని డెఫినేషను ఏదైతే నేను మాట్లాడానో, ఒక పొలిటికల్ బాంబే కాదు అది అణుబాంబు కూడా పేలబోతుందని చెప్పానో, తెలిసి కూడా బయటికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఎప్పుడైతే నేను సీఎల్లో మాట్లాడానో, సీఎల్ నుంచి నేను హైదరాబాదు రాకముందో అర్ధరాత్రి ఏ ఈ రేస్ కారు సబ్జెక్ట్లో కానీ, ఏదైతే నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కోర్టుకు ఆశ్రయించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అర్ధరాత్రి కూడా అంటకాగే మీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య నాయకులతో చర్చించి ఆ కేసుల్ని డైల్యూట్ చేయడానికి తాపత్రయపడుతూ ఏ కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ విద్యుత్ మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ ప్రభుత్వ భూములకి ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరిగేషన్ శాఖ వర్కుల కోసం మళ్ళీ డీనోటిఫికేషన్ చేసి ఆ రైతుల్ని భయభ్రాంతులను చేసి ఆ భూములు తక్కువ రేట్లకి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే విషయాలు ఇవన్నీ లైమ్ లైట్లోకి వచ్చిన సంగతి మీరు తెలుసుకొని నిద్రపోని రాత్రుల్ని గడుపుతూ మాటకి ముందే, మాటకి మధ్యలో, మాటకి చివరిలో నేను అరెస్టు కావటానికి రెడీగా ఉన్నాం, నన్ను ఎప్పుడు జైల్లో పెడతారు, నా బ్యాగ్ రెడీగా సర్దుకోనున్నా, జైల్లో నేను జిమ్ చేసి మంచి ఫిట్ అయి వస్తా అని బయటికి గంభీరంగా మాట్లాడుతూ లోన నిద్రపోని రాత్రులు గడుపుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రదక్షిణ చేసుకుంటూ గడుపుతున్న మీ ప్రవర్తన
అది బాంబు పేలినట్టు కాదా? అంటే ఆల్రెడీ పేలినాయి అంటారు. అది పేలినట్టు కాదా? అంటే జైల్లో పెడితేనే పేలినారు అనుకుంటున్నారా? జైల్లో నిజ నిర్ధారణ కాకుండా అభియోగాలతో, అది మాజీ మంత్రులను కానీ, మాజీ ముఖ్యమంత్రి గారి కానీ, ఇంకా వాళ్ళ బంధువులను కానీ ఈ ప్రభుత్వం జైల్లో పెట్టాలన్న ఉద్దేశం లేదు. నిజ నిర్ధారణ అయిన తర్వాత అది ఎంత పెద్దవాళ్ళనైనా వారు చెప్పినట్లే చట్టము తన పని తను చేసుకుంటా పోతుంది. ఈ